హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నిన్న సాయంత్రం వాకింగ్‌కెళ్ళి వస్తూ ఆకుకూరలు అమ్ముతారండి మాకు వంతెన పైన. అక్కడ ఆగి రూ. 10కి మెంతికూర అంట చూడండి 2 కట్టలే ఇచ్చారు. రూ. 20కైతే 5 కట్టలంట. ఇంకొక కట్ట ఎగస్ట్రా ఇమ్మన్నా ఇవ్వలేదండి. అన్నీ రేట్లు పెరుగుతాయి గానీ మన ఆదాయం మాత్రం పెరగదండి. ఇంకా ఆకుకూరనంతా శుభ్రంగా ఒలిసి బాగా ఇసుకుంటుందండి మెంతికూరలో. 2, 3 సార్లు బాగా కడిగాను. ఇప్పుడు బంగాళదుంప, మెంతికూర కర్రీ చేసి చూపిస్తానండి. బంగాళదుంపలు మూడింటిని ముందే ఉడకపెట్టి పెట్టాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, సన్నగా తరిగిన మెంతికూరన తాలింపులండి. ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ని వేసి ఈ తాలింపులన్నీ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి. మెంతికూరతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మెంతికూరలో ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఫైబరు, ప్రోటీన్స్, చర్మం పైన ముడతలు రాకుండా చూస్తుంది. ఏబిసిడి విటమిన్స్ ఉంటాయి. కిడ్నీలో రాళ్ళు కూడా రాకుండా చూస్తుందండి. జుట్టు రాలే వాళ్ళకు కూడా మెంతికూరని 2 రోజులకు ఒకసారి పెట్టినా బాగా కంట్రోల్ అవుతుందండి. అజీర్తి చేసిన గ్యాసు, పొట్టలో ఉబ్బరం ఇవన్నీ కూడా మెంతికూరతో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఆరోగ్యానికి సంబంధించి. ఇక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని బంగాళదుంపలను కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, మనకు కావాల్సినంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల కారము, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి వేసి వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టిన మెంతికూరని సన్నగా తరిగి పెట్టాను కదండి, అది కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా కలుపుకొని ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి. అర గ్లాస్ నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే కూర చక్కగా దగ్గరగా ఉడుకుతుంది. చూడండి, నీళ్లు పోసిన క్లిప్పు మిస్ అయిందండి. మీరు ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకోండి. కూర చూడండి దగ్గరగా అయింది కదా. ఫైనల్గా శుభ్రంగా కడిగిన కొత్తిమీరని సన్నగా తరుక్కొని ఇలా వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం అనుకోండి, పొద్దున్నే లంచ్ బాక్సుల్లోకి ఫాస్ట్గా అవుతుంది. చాలా ఆరోగ్యమైన కర్రీ అండి. చపాతీలోకి కానీ రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.